నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈ 333,00,00,000 టార్గెట్ అనేసి మనం ఇప్పుడు న్యూస్‌లో చూస్తున్నాము. ఏంటి పర్టిక్యులర్‌గా 333,00,00,000 అసలు వాడెవడు? వాడు చేసే మోసాలేంటి? ఇవి ఎలా బయటపడ్డాయి? ఎవరి ద్వారా బయటపడ్డాయి? పూర్తి వివరాల్లోకెళ్తే క్రైమ్ అనేది పాపం పెరిగినట్టు పెరుగుతోందనమాట. అంటే క్రైమ్ అంటేనే పాపం అనుకోండి బేసికల్లీ. అంటే జీవితంలో పాపం చేయని మనిషి ఎవడు లేడు. అది పాపం చేస్తేనే కదా మనకు విముక్తి అనేది వస్తుంది. అనుభవించాలి కదా! సో, అలాగా వాడు ఎంచుకున్న ఆ క్రైమ్ పార్ట్‌లో ఒక పర్సన్ ఎంచుకున్న స్టోరీయే ఇది. వాడి పేరు ప్రభాకర్ అలియాస్ బిట్టు. ఓకే. లగ్జరియస్ లావిష్ లైఫ్ బతకాలి అనుకొని 8వ తరగతి వరకు చిత్తూరు జిల్లాలో జన్మించిన ఈ ప్రభాకర్ 8వ తరగతి చదువుకున్నాడు. తర్వాత తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి తన 17 ఏటనో 15 ఏళ్లకో చోరీ మొదలుపెట్టాడు. దొంగతనాలు. తెలివి దేవుడిస్తాడు. ఆ తెలివిని ఎలా యూజ్ చేసుకోవాలనేది వాడికి తెలియాలి. వాడు ఆ తెలివిని డబ్బే ఆధారం ఇప్పుడుండే కాలంలో నాకు బతకడానికి డబ్బులు కావాలని చోరీ మొదలుపెట్టాడు 3000కి. దాన్ని ఒక జాబ్‌గా ఎంచుకున్నాడు. సో, అలా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలలో స్కూల్స్, కాలేజెసే వాడికి టార్గెట్. ఓకే. వెళ్ళడం, ఏదో ఒకటి దొంగతనాలు చేయడము, దాన్ని స్కూల్‌లో, అమ్ముకోవడము. కాలేజ్‌లో ఏం దొరుకుతాయి? ఏవో ఇప్పుడైతే మనకు డిజిటల్ పేమెంట్లు వస్తున్నాయి గానీ, ఓ 15 ఏళ్ల క్రితం అంతా కాలేజీ ఫీజులు, స్కూలుకంతా కూడా డబ్బులు చేతిలోనే కట్టేవాళ్ళుగా. తర్వాత వీళ్ళు ఓకే. తీసుకునెళ్ళి అకౌంటెంట్ తీసుకునెళ్ళి బ్యాంకుల్లో యేసుకునేవాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడైతే అందరూ ఫోన్ పేలు, గూగుల్ అసలు పేలు, అకౌంట్ కొత్తగా ఉంది ట్రాన్స్‌ఫర్‌లు. స్కూల్‌లో, కాలేజ్‌లో ఆ! దొంగతనం సో, అంటే. వాడి టార్గెట్ అంతా స్కూల్స్, కాలేజెస్. అక్కడికి వెళ్లి డబ్బులు ఏమైనా ఉన్నాయి. ఊర్లలో అంతా ఫోన్ పేలు, గూగుల్ పేలు లేకపోతే ఫీజ్ ఇస్తే లోపల పెట్టుకోవడమే ఉంటాయి కదా! హ్మ్. జనరల్‌గా. ఇప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా స్కూల్‌లో ఫీజు డిజిటల్ పేమెంట్స్ కట్టడానికి ఉండదు కాలేజెస్‌లో. నాకు తెలిసి మనం వెళ్లి క్యాష్ కౌంటర్‌లో వెళ్లి క్యాష్ పే చేయాల్సిందే. ఎడ్యుకేషన్‌కి కానీ, బుక్స్‌కి కానీ వీళ్ళంతా క్యాష్ కౌంటర్‌లో వెళ్లి పే చేయాల్సిందే. సో, అలాంటివి టార్గెట్స్ చేసుకోవడము, లేకపోతే దాంట్లో స్కూల్‌లో ఏమైనా ల్యాప్‌టాప్‌లు ఉంటే సిస్టమ్‌లు అమ్ముకోవడము, ఒకటి సంథింగ్. అలా వాడు 3000 దగ్గర స్టార్ట్ అయ్యి 3,00,000, 30,00,000, 3,00,00,000, 333,00,00,000, 33,00,00,000, 333,00,00,000తో వచ్చిందంటే నాకు 333,00,00,000 వచ్చింది అంటే 3 అనేది వాళ్ళ లక్కీ నంబర్ అంట. సో, ఓకే. వాడు అసలు ఏం చేసేవాడు? వాడు దొంగతనాలే వాడికి టార్గెట్. స్కూల్లు, కాలేజెస్ ఇక మొత్తం అన్ని ప్రపంచంలో ఎక్కడైనా సరే. వచ్చిన డబ్బుతో వెళ్ళడం, ఒక హోటల్‌లో ఉండడం, బిర్యానీ తినడం, మందు తాగడం. ప్లస్ వాడి తెలివేంటంటే వాడితో పాటు ఒక ఇద్దరు మనుషులను ఉంచుకునేవాడు. వీడు ఏం చేసినా డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్‌లోకే వెళ్ళాలి. ఓకే. ఒక అమ్మాయితో స్నేహం చేశాడు, లేదా ఒక అబ్బాయితో స్నేహం చేశాడు. వాడి దగ్గర నుంచి అవసరమైన డబ్బులు తీసుకుంటే వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్తది. వీడి దగ్గరికి రాదనమాట. ఓకే. సో, ఎవరైనా అడిగితే వాడు నాకు తెలీదు వాడి అకౌంట్‌లో అని చెప్పి చేతులెత్తేస్తాడు వాడు. సో, అలా తెలివిగా మారడం. ఎక్కడికెళ్ళినా మాస్క్ గ్యారంటీ. సీసీ కెమెరాలో పబ్బులకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మాస్క్‌తోనే ఎళ్ళేవాడు. కాలేజెస్‌కెళ్ళినా ఎక్కడికెళ్ళినా. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్‌లో వాడి ఫేస్ కనిపియకూడదు. తర్వాత హైదరాబాద్‌లో ఫస్ట్ అంతకుముందు ఏదో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌తో బాగా ముసుగులో వాళ్ళతో మాట్లాడి పబ్బుల్లో కలిసి మీ దాంట్లో ఉంటాను నేను ఇది నాకు బిజినెస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి వాళ్ళతో ఒక ఫ్లాట్‌లో ఉండడం. వాళ్ళని బాగా నమ్మించడం. వాళ్ళకి వీడి బండారం, వీళ్ళ వాడి స్టోరీ అంతా ఏం తెలియకుండా జాగ్రత్త పడడం. వాళ్ళతో చాలా మృదు స్వభావిగా ఉండడం. ఆ కాంటాక్ట్స్‌లో అమ్మాయిలుంటారు గదా! అవి చూడ్డానికి బానే ఉంటాడు. అందంగా ఉంటాడు. మెయింటెనెన్స్, లగ్జరీ కార్స్ అసలు ఎక్కడికెళ్ళినా లగ్జరీలే అన్నమాట. వాడి కార్లు గాని, వాడి గోల్డ్ గాని మొత్తం అంతా లావిష్. ఇంక వాళ్ళ పేరెంట్స్‌కి ఏం పెట్టడు. వాడికే అదంతా. ఓకే. వాళ్ళ ఫ్రెండ్స్‌కంతా డబ్బులిచ్చేయడము. 50,000, ₹1,00,000 ఇచ్చేసి వాళ్ళ నోళ్ళు మూయించేసి వాళ్ళతో పాటు తిరగడము. వీడు కొన్న ఫ్లాట్ కూడా వాళ్ళ ఫ్రెండ్ పేరు మీదే కొన్నాడు. నీ పేరు మీద నాకు అదృష్టం రా! నువ్వు ఉండడం వల్లే హ్మ్. నాకు అదృష్టం కలిసొస్తుంది. నీ పేరు మీద తీసుకోరా ఫ్లాట్. నేను ఉంటాలేరా నేనే కట్టుకుంటారా నేను ఉంటాను. ఏముంది? హ్మ్. వాడి పేరు మీద ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉండడం. ఎందుకంటే వీడి దాని మీద ఏమి ఉండకూడదు. వీడు దాచుకుని వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్‌లో డబ్బులు పడితే క్యాష్ తీసుకొచ్చి దాచిపెట్టుకునేది. బ్యాంక్‌లోకెళ్ళి విత్‌డ్రా చేసుకునేది. ఎందుకంటే క్యాష్ విత్‌డ్రాల్ వాడు చేస్తాడు. వీడక్కడ కనిపియడు కదా! వాడెళ్ళి క్యాష్ విత్‌డ్రా చేసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఇంట్లో పెట్టుకుంటాడనమాట. సో, అలా వాడి టార్గెట్ 333,00,00,000 ఇదొక టార్గెట్. ఎందుకంటే రింగ్‌లో టార్గెట్ ఉంది. అదెలా అడిగారు పోలీసులు? వీడి ఒంటి మీద 2 పచ్చిబొట్లున్నాయి. ఇక్కడ 3 అని నంబరు, ఇక్కడ 100 అంకెల నంబర్లు. ఓకే. ఈ 3 అనేది ఏందంటే వాడు 3000తో స్టార్ట్ చేశాడు కాబట్టి 333 ఉండాలి అని. ఓకే. ఇదేంటి? ఆహ్, 100 అంకెలు ఎందున్నాయంటే 100 మంది అమ్మాయిలతో సహజీవనం చేయాలి. 100 మంది అమ్మాయిలతో సన్నిహితంగా ఉండాలి. వామ్మో! అది వాడి టార్గెట్ అంట. సో, అలా వాడు పబ్బులకి తిరగడము, హ్మ్. నిద్ర లేవడం,
రెడీ అవ్వడం, స్నో బౌలింగ్ ఇవన్నీ ఆడడము, పెద్ద పెద్ద గేమ్స్, లగ్జరియస్ గేమ్స్ ఉంటాయి కదా, వెళ్తుంటారు కదా. అండ్ సెకండ్ హ్యాండ్ లగ్జరియస్ కార్స్ అన్నీ కొనడం, సెకండ్ హ్యాండ్ లగ్జరియస్ కార్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్ పేరు మీద కొనడం, వాడి పేరు మీద కూడా కొనడం, మళ్ళీ వాటిలో తిరగడం. ఎందుకంటే ఫ్రెండ్స్కి నా పేరు మీద కారు కొన్నారంటే వాడికి కూడా ఏమనిపిస్తుంది, వాడు వెళ్ళిపోతే కారు మన పేరు మీదే ఉంటుంది కదా అని వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు చేసేది అంతా. సో అలా వెళ్ళడం. సో దీంతో ఇప్పటి వరకు 40 మందితో సన్నిహితంగా ఉన్నాడంటే, ఇంకా 60 మంది బ్యాలెన్స్ ఉందని చెప్పాడంట పోలీసులకి. ఓకే. ఇప్పటిదాకా వాడు సంపాదించిన ఆస్తి ఎంతో మనకు తెలియలేదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ విత్ హిమ్ అని మెన్షన్ చేసుకున్నాడు. ఇప్పుడు వాడిని ఎట్లా పట్టుకున్నారయ్యా అంటే, శనివారం నిన్నగాక మొన్న ప్రిజం పబ్కి వెళ్ళాడు. వాడు అసలు నెంబర్ 1 A1 క్యాండిడేట్ అని చెప్పి అంతా వాడిని పట్టుకోవాలి, వాడికి ఏదో జరుగుతోందని వీడి గురించి వాడి సర్వేశ్వర రెడ్డి అంట పేరు, బిట్టు అంట, ఈశ్వర్ అంట, ఏమేమో పేర్లతో వాడు తిరుగుతున్నాడు. సరే పబ్కి వెళ్ళాక ఆ పబ్లో ఏదో గొడవలో పోలీసుల మీద కాల్పులు చేశాడు వాడు. ఓకే. ఆ పోలీసుల మీద కాల్పులతో వాడిని పట్టుకొచ్చి ఆరా తీస్తే వాడి బండారం అంతా బయటపడింది గచ్చిబౌలి CCSలో. పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఇచ్చి, ఏమరా పోలీసుల మీద నువ్వు కాల్పులు చేస్తావా, అసలు నువ్వు ఎంత ధైర్యంరా, నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు వాడి దగ్గర గన్ ఎందుకు ఉంది? అవన్నీ కూడా వాడు మెయింటైన్ చేశాడు. ఓకే. చేసి వాడి అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తే 50,000 విలువ చేసే ఒక లిక్కర్ బాటిల్ దొరికిందంట. ప్లస్ ఒరిస్సాకు చెందిన ఒక అమ్మాయితో సహజీవనం చేస్తూ నార్సింగ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు. గేటెడ్ కమ్యూనిటీ నార్సింగ్లో ఉంటేనే 3 కోట్లు 4 కోట్లు గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళా. ఓకే. మినిమం దానిపైన కూడా ఉంటుంది 4 బెడ్రూమ్ ఫ్లాట్. ఆ అమ్మాయి ఊరికి వెళ్ళుందని చెప్పి వీడు ఇంకా లగ్జరియస్గా తిరగడము, ఈ కథలన్నీ పడుతుంటే వాడిని తీసుకొచ్చి లోపలేశారు. దీనివల్ల యూజ్ ఏంటయ్యా జనాలకి, అసలు ఇలాంటి టాపిక్లు ఏంటి అంటే, చాలామంది అడుగుతుంటారు కమెంట్లు, అసలు ఈ టాపిక్ ఏంటి అంటే, మన జీవితంలో మనకు ఈరోజు పొట్టగడం కోసం చేసే తప్పు నీ జీవితంనే తప్పుగా మార్చేస్తుంది. నీ జీవితమే తప్పుడు మనిషిగా అయిపోతావు, నీకంటే ఎవ్వరు ఉండరు. అంత తప్పుడు మనిషిగా బతకడం కూడా వేస్టే. రియలైజేషన్ అది వస్తుంది మనకు ఒక్కొక్కసారి. 2 రోజులు ఉంటుంది, 3వ రోజు మనకు దానికి అలవాటు పడిపోయి ఉంటాం, లేదా మనకు తిండి దొరకదు. ఆ లగ్జరీ నుంచి ఒకసారి బయటకు పడిపోయావంటే తిండి దొరకదు, ఏమీ ఉండదు. అలాంటప్పుడు మళ్ళీ దానికే వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడుండే కాలంలో ఏంటంటే డబ్బే లోకం, డబ్బు లేకపోతే ఎవరిని గుర్తించడు. కానీ వాడికి అంత టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ని ఇంకో దగ్గర పెట్టుకుంటే అబ్బాయి జీవితం ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడేమో కట్టకట్టాలు వెనకాల పోయారు, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో వదిలేసి ఉంటారు వాడి గురించి. అయినా ఇన్నేళ్ల నుంచి వాడు అలవాటు పడిన ఆ జీవితాన్ని ఇంకొకసారి మార్చుకుంటారా లేదా అనేది ఆ దేవుడికే వదిలేయాలి. కానీ పోలీసులు ఇంకెన్ని ట్విస్టులు దీంట్లోంచి బయటకు తీసుకొస్తారా, దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయినారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే వాడిని రిమాండ్కి పంపిస్తారు ఈరోజు చర్లపల్లికి. చూద్దాం ఆ ప్రభాకర్ జీవితం ఏముంటుంది అనేది.